టెన్షన్ ఎక్కువగా ఉందా? ఈ దీపావళికే ఇంట్లో సరుకులు కొంటే పిల్లకాయలు బట్టలకి డబ్బులు ఉండదు, కానీ బట్టలే కొంటే టపాసులు కొనడానికి డబ్బులు ఉండదు. అందుకే ఇవన్నీ పక్కన పెట్టేసి మందు కొంట, అసలు టెన్షనే ఉండదు. ఓ దేవుడా, 2-3 కోట్లు అప్పి పైకొచ్చి తిరిగి ఇచ్చేస్తా. ఓ భక్త, కైలాసగిరి పర్వతాల మీదకి రా, డబ్బులు రెడీగా ఉన్నాయి. అమ్మా, నేను ఆఖరికి 200 పేజీల స్టోరీ రాశానమ్మా. ఏం స్టోరీ రాసినావు? మొదటి పేజీలో రాజు గుర్రం ఎక్కి వేటకి అడవికి వెళ్తాడు. అది ఆఖరి పేజీలో మరి అదే గుర్రం ఎక్కి తిరిగి బయటికి వస్తాడు. ఇంకా మధ్య పేజీలో ఏం రాసినావు నాన్న? అని గుర్రం మీద సవారీ చేస్తాడు. ఫ్లాష్ బ్యాక్. ఏదో ఆత్రంలో నా పిల్ల ఊరెళ్తే నేను సంతోషంగా ఉంటాననేసి ఓ వీడియో చేశాను. ఇప్పుడు దాని కోపం మీద ఈరోజే ఊరికి వెళ్ళిపోతాను. మరి రేపు నుంచి నా పరిస్థితి ఎందుకు మా ఇంటికి రాబోతున్నారా? నేను తిట్టినామా కొట్టినామా? ఎందుకు సిగ్గుపడుతున్నారు? మా ఇంటికి రావచ్చు కదా. పెద్ద పెద్ద వీళ్ళంతా బాగుపోతారు. కార్లు, ఏసీలు, బంగారు, దండి వీళ్ళందరూ కూడా నువ్వు పెద్దా. నువ్వు వస్తే వీళ్ళందరూ వస్తారు. వస్తే మన దీపావళి గ్రాండ్ గా చేస్తామా. మంచి మందు పార్టీ కూడా ఇస్తారు, ఓకేనా? నాన్న 50 రూపాయలు ఇస్తావా నాన్న? 50 రూపాయల దేనికి రా? బండిలో పెట్రోల్ వేయించుకుంటా. 20 రూపాయలు తెప్పించుకో. 20 రూపాయలు ఎవరైనా వేయించుకుంటారా నాన్న? దేవుడు కాళ్ళు ఇచ్చినాడు, నడుచుకుంటా పోవాయి. డాడీ, నాన్న, ఎవరు రాది చిల్లర? నేను నాన్న. ఒక 500 నాన్న. ఎందుకురా? డ్రాయర్లు కొనుక్కుంటాను నాన్న. ఈ ఎండలో ఎవరైనా డ్రాయర్ వేసుకుంటారా? ప్లీజ్ నాన్న, డ్రాయర్కి బొక్కలు పడ్డాయి, ప్లీజ్ నాన్న. పోరా పనికి కూడా. పడుకోనివా నిన్ను? పడ్డాను రోయ్. అమ్మ ఇట్లా పద.